నందిని హాయ్, 1 సెకండ్ సార్. సో ఈ సినిమాలో తులసికోట అనేది యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది, రైట్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఈవెన్ క్లోజర్ వచ్చేదాకా కూడా. సో హూస్ థాట్ వాజ్ దట్? Again, everything was written by Raj Garu, some Vasant, Sita Garu, Prahas. Of course, we were all also discussing with it, but it was already built in. Ante oka illu illalu and kind of illu అని అనుకున్నప్పుడే తులసికోట ఆటోమేటిక్గా వచ్చిందండి. అంటే ఇట్ వాజ్ ఆల్రెడీ సెట్ ఇన్ ద పీరియడ్ ఇన్ 80s. ఎలాంటి ఒక ఊర్లో ఉంది కమ్యూనిటీ, సో విమెన్ అంతా ఎక్కడ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. సో తులసికోట వాజ్ ఆల్వేస్ దేర్ ఎస్ పార్ట్ ఆఫ్ ద డిజైన్. అండ్ ఇనిషియల్గా అప్పుడు అనుకున్నప్పుడే వి డిజైన్ సో మచ్ ఆఫ్ ది యాక్షన్ ఆల్సో అరౌండ్ దట్ స్పేస్. అండ్ ఆన్ ద స్పాట్ కొన్ని మ్యాజిక్ జరుగుతాయి అంటారు కదండి. ఆన్ ద స్పాట్ కూడా ఆ క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కరుణ క్యారెక్టర్, గుల్షన్ క్యారెక్టర్ది షూట్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఫ్రేమ్స్ పెట్టి చూస్తూ ఉండగా వెన్ ది షూట్ లాస్ట్లో జరుగుతుంది కదా, అది స్వర్ణ క్యారెక్టర్ గోస్ అండ్ లీన్స్ అగైన్స్ ద తులసి మాత. సో దట్ వాజ్ ఆల్సో ఏ లాస్ట్ మినిట్ ఇవన్నీ. అండ్ ఇట్స్ నాట్ లైక్ యూ వాచింగ్ ఇట్, యూ వెంట్ త్రూ ద హోల్ జర్నీ అండ్ యూ నో, అండ్ షీఈస్ రైట్ నెక్స్ట్ ఒక దీపం ఉంది, దీపం పక్కన ఇట్ కేమ్ అవుట్ వెరీ ప్రెటీ. వి ఎండెడ్ ఇట్ ఆన్ దాట్. మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ దీపం నుంచే స్టార్ట్ చేస్తాం కదా. So yeah, Tulsi played a lot of a really good role actually. Serendipitous. సమంత గారు, ఇప్పుడు ముందు ఈ మూవీకి సాయి పల్లవిని అనుకున్నాను. ఇన్ కేస్ ఆమె చేసి ఉంటే ఇంత పెద్ద హిట్ని మిస్ అయ్యేవని అనుకున్నారా మీరు? ఎస్. ఇప్పుడు కథ డిజైన్ వేరేగా ఉందండి, ఇలా లేదు. దట్ వుడ్ హావ్ వర్క్డ్ అవుట్ డిఫరెంట్లీ. ఐ థింక్ రాజ్ షుడ్ టేక్ దిస్ క్వశ్చన్. అంటే ద ప్లే విత్ సాయి పల్లవి వాస్ డిఫరెంట్ కదా. యా అప్పుడు ఒక ఫస్ట్లో కథ అనుకున్నప్పుడు ఐ హ్యాడ్ అ టైటిల్ కాల్డ్ కోడలు. ఒక కోడలు ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయికి ఒక మిస్టీరియస్ పాస్ట్ ఉంది, ఆ అమ్మాయి ఎలాగ నావిగేట్ చేస్తుంది ఒక ఐడియా చెప్పాను శామ్కి. చెప్పినప్పుడు షీ సెడ్, ఓ దిస్ అది భలే ఉంది, ఎవరు చేయొచ్చు అని. సో షీ సెడ్, వై డోంట్ వి ఆస్క్ సాయి పల్లవి అని, because she's such a strong actress and such a magnetic personality. And so it was designed in that way that it was a different intensity. Oksari once we decided later that Sam should do it, then I made it more customized to utilize her skill set. Yeah, Samantha garu, first of all congratulations to you. It will be sure 100 crores in this week. సో యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే, చాలామంది థియేటర్స్లో ఉమెన్ అందరూ కూడా ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడుతున్నారు. చాలామంది ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు మన వీడియోస్లో చూసినా కానీ చాలామంది కరాటే నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నిజంగా మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషనల్ తీసుకుంటున్నారు. వారందరికీ ఏం చెప్తారు, సినిమా ఇంతమంది హ్యూజ్ ఫ్యాన్స్ ఇంత సక్సెస్ చేసినందుకు? My girl fans and have always been most special to me. Naaku gurtundi that women around me have been my greatest influence, and naaku eppudu oka responsibility undindi that edaina cheste it should be positive for women. It should make another woman feel good about herself, never make another woman feel less about herself. So every decision I make comes from that thought that God has given me this gift and put me in this position. I have to make sure that I deserve this position, and I have to make sure every single day by doing something right every single day. So naku ee cinema chusetappudu, and when I see like elderly aunties also, meeku em nachindante ఫైట్స్ నచ్చింది అని చెప్పేటప్పుడు I feel extremely good. I feel extremely good that women feel seen kada, and that hardly happens on screen, and I just want to make sure that every film that I do represents them correctly. సమంత గారు ఇటండి. సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ తీస్తారని అనుకోలేదు, కానీ అసలు ఆ ఫైట్స్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా సంవత్సరాల తర్వాత ఒక స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఈ షూటింగ్ చేసేటప్పుడు, ఈ ఫైట్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఒకసారి మీకు దెబ్బ తగిలి బ్లడ్ వస్తే కూడా షూటింగ్ అనేది ఆపకుండా ముందుకెళ్ళారు. ఇంకోటి ఏంటంటే
సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా కొంచెం భయపడ్డారు, అంటే ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహంతో ఎక్కడ చూసినా హౌస్ఫుల్, ఎక్కడ చూసినా జనాలు కేకరింతలు ఇస్తున్నారు. కానీ మీకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్, సినిమా సూపర్గా ఉంది, సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత హిట్ కొట్టారు అని చెప్పి ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా? ఓవర్లోడ్ వస్తుంది. యాక్చువల్గా ఆవిడ సండే వరకు నమ్మలేదండి సినిమా పెద్ద హిట్ అని, నిజం చెప్తున్నాను మీకు. ఆవిడ సరే చూద్దాము అని సండే నైట్ రాజ్ వెన్ షీ ఫైనలీ యాక్సెప్టెడ్, సండే నైట్ వరకు, అంటే నేను ముందే రాజ్ గారిని వార్న్ చేశాను, ఇది జరుగుతుందండి, ఆవిడ సండే వరకు నమ్మదు అని ముందే వార్న్ చేశాను, ఎందుకంటే ఓ బేబీ కూడా ఇదే చూసాం మేము. సో సండే నైట్ ఇంకా ఇంత ఓవర్లోడ్ వచ్చాక, అన్ని రీల్స్ వచ్చాక, మధ్యలో ఆవిడకి ఈ డౌట్ కూడా ఉంటుంది, మేము పెట్టిస్తున్నాం ఆ రీల్స్ అని. లేదండి మేమేమీ చేయట్లేదు, అది ఆర్గానిక్గానే వస్తుంది అని ఆవిడ నమ్మిన తర్వాత, ఓహో ఓకే పర్వాలేదు బాగానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. బ్లాక్ బస్టర్ అని కాదు, బాగానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. అప్పటికి మండే మార్నింగ్ హిట్ అని ఆవిడ అంత డౌట్ఫుల్గా ఉంటారు. సో ఆ మిగతా వాళ్ళందరూ పెడుతున్నారు కదండి రీల్స్, సో మండే నుంచి ఆ కాంప్లిమెంట్స్ రిసీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి మ్యామ్, మిమ్మల్ని యాక్షన్ సీక్వెన్సెస్ చూసేటప్పుడు విజయశాంతి గారు గుర్తొచ్చారు మాకు. విజయశాంతి గారు ఆ రకంగా యాక్షన్ సీక్వెన్స్ చేసేవారు, ఆ తర్వాత మీరే ఆ రకంగా చేశారు. మ్యామ్ తర్వాత ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా వస్తే కథలు చేస్తారా? ఖచ్చితంగా. నాకు యాక్షన్ అంటే భలే ఇష్టం. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ జానరా దట్ ఐ వోంట్ లెట్ గో ఆఫ్ దట్ ఈజీలీ. సమంత గారు దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. సో సినిమా చాలా సక్సెస్ అయింది. సో ఈ ఒక లేడీ హీరోయిన్గా, ఒక స్టార్ హీరోయిన్గా చెప్పండి ఇది. సో మీ మూవీతో పోల్చుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్లో ఆ సినిమా బీట్ చేస్తుంది మీ సినిమాని. సో దాన్ని సక్సెస్ కింద చూస్తారా, సో ఒక స్పోర్టివ్గా చూస్తారా, ఎలా చూస్తారు? ఇప్పుడే చెప్పానండి, మాకు ఒక టికెట్ వస్తుందా లేదా కూడా మాకు డౌట్. మీరు అక్కడ పోయారు, అక్కడ దాకా. జస్ట్ రిమెంబర్ దట్స్ వే వీ కేమ్ ఫ్రమ్. అబ్బా మా బడ్జెట్ రికవర్ అవుతుందా లేదా, మీరు దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు గో దేర్. యా, సమంత గారు, నిడమ రాజేష్ గారు, ఇది ఇద్దరు చెప్పండి. సో మీరు ఫ్యామిలీ మ్యాన్ చేశారు ఫస్ట్ మూవీ, అది మన వెబ్ సిరీస్. దాంట్లో కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎల్టీటీలో చూపించారు అవన్నీ. సో అంత స్ట్రాంగ్ ఉమెన్ కింద దీంట్లో కూడా ఫ్లాష్ బ్యాక్లో అదే ప్యాటర్న్ వెళ్ళింది కదా. సో అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి అంత ఆ డార్క్ సైడ్ చూపిస్తేనే అంత స్ట్రాంగ్ ఎలివేట్ అవుతుంది అనుకున్నారా మీ మూవీస్లో సమంత గారిని చూపించడానికి? అలా ఆలోచించలేదండి. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే డార్క్ పాస్ట్ చూపిస్తే కానీ ఎంపవర్మెంట్ రాదండి. డార్క్ పాస్ట్లో ఎల్టీటీలో చూపించారు అక్కడ ఫ్యామిలీ మ్యాన్లో. సో దీంట్లో కూడా ఒక సమ్ నక్సలిజమ్స్ చూపించారు కదా, సో స్పాట్ అలర్ట్. సో దాంట్లో ఎట్లాంటి ప్యాటర్న్ ఉందో దీంట్లో సిమిలర్ ప్యాటర్న్ కనిపించింది. సో అంటే వైలెంట్, ఆవిడకి కుటుంబము అలా లేదండి, మారలేదు అమ్మాయి. షీ వాజ్ ఎ రెబెల్ అండ్ రిమైన్ రెబెల్ త్రూ అవుట్. ఇక్కడ సి ఎనీ టైమ్ యూ వాంట్ టు క్రియేట్ అ థిక్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్, యూ నీడ్ అ పాస్ట్. ఇప్పుడు చైల్డ్హుడ్ చాలా బాగుంది అంటే ఈ కథ ఏం లేదు ఆ క్యారెక్టర్లో. మంచిగా ఉంటారు, మంచిగా చేస్తారు అంతే. వెన్ ద పాస్ట్ ఈస్ డార్క్, వెన్ ద పాస్ట్ ఈస్ కాంప్లికేటెడ్, యూ హ్యావ్ అ మచ్ మోర్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ దట్ యూ కెన్ ఫ్లెష్ అవుట్. లేకపోతే సింపుల్గా అయిపోద్ది కదా.